అర్ధరాత్రి నిఖిల్ తనుజ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజ గార్డెన్ ఏరియాలో వాకింగ్ చేస్తున్న సమయంలో నిఖిల్ తనుజ దగ్గరికి వెళ్ళాడు. తనుజ గారు, నేను మీకు క్వశ్చన్ చెప్తాను వింటారా అంటే, చెప్పండి అంటే, మీరు గేమ్ అయితే చాలా బాగా ఆడతారండి, కానీ మీరు కొన్ని బాండింగ్స్ లో మధ్యలో ఉండిపోయారు. ఈ రోజు హౌస్ లో ఉన్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా మిమ్మల్ని ఒకే ఒక్క మాటతో టార్గెట్ చేసి మాట్లాడారు. అంతేకాకుండా సుమన్ శెట్టి గారు కూడా మిమ్మల్ని ఒకే ఒక మాట అన్నారు, గ్రహించారా అంటే, అవునండి, దానికోసమే నేను ఆలోచిస్తున్నాను. నేను అసలు ఎప్పుడూ కూడా ఎవరితోనూ కూడా గ్రూప్ గేమ్ ఆడింది లేదు, అలాంటిది సింపతి కూడా గెయిన్ చేసింది కూడా లేదు. కానీ నన్ను ఇలా ఎందుకు అన్నారో నాకు అర్థం కావట్లేదు అంటే, మీరంతా బాధపడాల్సిన అవసరం లేదు తనుజ గారు. మీకు నేను బాల్ మొదటగా ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నారు? మీరు ఎవరినైతే నామినేషన్ చేస్తారో చూడాలనిపించింది. అంతేకాకుండా మీ పాయింట్స్ ఎంత కరెక్ట్గా ఉన్నాయో అని కూడా వినాలనిపించింది. హౌస్లో ఉన్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్తో పాటు మీ ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అంటే, మీరు ఆల్రెడీ బరిలో ఉన్నారనే అర్థం. అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు. సింహం ముందుగా వచ్చినప్పుడు ఎలాగ వెనకడుగు వేస్తారో మిగిలిన జంతువులు, అలాగే మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడి వాళ్ళకి నచ్చిన స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు. మీలో ఒకే ఒక్క మైనస్ ఏంటంటే, మీ ఎమోషన్స్ని, మీ బాండింగ్స్ని మీరు కంట్రోల్ చేసుకోండి. హౌస్లో మిమ్మల్ని తలదన్నే ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా ఉండరు. ఇది నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. ఆడియన్స్ కూడా మీ నుంచి అదే చూస్తున్నారు. మీ ఇండివిజువల్ మీరు గేమ్ ఆడుతున్నారు, ఇంకా సరే మీ ఎవరైతే బాండింగ్స్లో ఉన్నారో దాని నుంచి సెపరేట్ అయిపోయి మీరు కనుక ఖచ్చితంగా సింగిల్గా గేమ్ ఆడితే మీరు ఈ సీజన్ విన్నర్ అవ్వడం పక్కా ఖాయం అంటూ బయట జనాలు ఏమనుకుంటున్నారో అది యాస్టీస్గా అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో నిఖిల్ తనుజకి చెప్పాడు. దీంతో తనుజ, తప్పకుండా నేను గేమ్ ఆడతానండి, నేను ఇక్కడికి వచ్చిందే అందుకు, ఎలా అయినా సరే నేను ఈ సీజన్ కప్పు పట్టుకొని బయటకు వెళ్తాను అంటూ నిఖిల్కి చెప్తుంటే, నిఖిల్ దట్స్ ఎ స్పిరిట్ మేడం అంటూ తనూజాని ఆకాశానికి ఎత్తేశాడు నిఖిల్. మరి మొత్తానికి అర్ధరాత్రి నిఖిల్ తనూజ కోసం మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి? ఇన్స్పైర్గా మాట్లాడాడా లేదా అనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.